రోజు దోశ, ఇడ్లీ, ఉగ్గాని అవేం తింటారు కానీ ఒకసారి ఇది ట్రై చేయండి. దీనికి వచ్చేసి ఫస్ట్ మనం ఒక చిన్న గిన్నెకి శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకున్న తర్వాత చిన్నగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇంకా కొంచెం జీలకర్ర వేసేసుకొని దీనికి సరిపడు కారం, ఉప్పు వేసుకోండి. దీనికి మనం దోశపిండిలాగా కలుపుకోవాలి. దీనికి సో మంచిగా నీళ్ళు పోసుకొని దోశపిండిలాగా కలుపుకొని పెనం పెట్టుకొని దానిపైన అంత నూనె పట్టించుకున్న తర్వాత సేమ్ దోశ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇది మనం తీసుకున్న శనగపిండి కాబట్టి కాలడానికి కొంచెం టైం పడుతుంది. సో దీనికి ఒక ఒకటి మూత పెట్టండి. అప్పుడే కొంచెం బాగా కాగుతుంది లోపలికైనా. సో కాగిన తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. దీనికి వచ్చేసి టమాటో చట్నీ తీసుకోండి. నేను టేస్ట్ ఏమంత బాగుండదు అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.